సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తున్నారు సొంత పార్టీ ఎమ్మెల్యే. 1000 కోట్ల పరిహారం కావాలి అంటూ వరల్డ్ బ్యాంక్ కి లేఖ రాశారు ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. వర్షాల కారణంగా తన నియోజకవర్గం దెబ్బతిందని నిధులు ఇవ్వాలని లేఖ రాశారు ఎమ్మెల్యే మదన్ మోహన్. అధికార పార్టీ ఎమ్మెల్యే డైరెక్ట్గా వరల్డ్ బ్యాంక్కి లేఖ రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటూ చాలామందికి అర్థం కావడం లేదు. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం సొంత పార్టీ పట్టించుకోలేదు కాబట్టే, ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టే ఇక చేసేదేమి లేక డైరెక్ట్గా వరల్డ్ బ్యాంకే లేఖ రాశారు అంటూ ఎమ్మెల్యే రాసినటువంటి లేఖ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. కామారెడ్డి ప్రాంతానికి సంబంధించినటువంటి నియోజకవర్గం ఎల్లారెడ్డి. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్కి లేఖ రాయడంతో, మదన్ మోహన్ రావు వరల్డ్ బ్యాంక్కి లేఖ రాయడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీకే ఇది ఒక పెద్ద దెబ్బ ఉంటుంది అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మధుతో మాట్లాడదాం, డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, డైరెక్ట్గా వరల్డ్ బ్యాంక్కి లేఖ రాయడం ఏంటి? అంటే సీఎం ఇప్పుడు చాలామంది అనేది అదే, అంటే సీఎం రెస్పాండ్ అవ్వలేదా, ప్రభుత్వం అక్కడ ఏమీ హెల్ప్ చేయలేదా, ఇక ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్గా వరల్డ్ బ్యాంక్కి లేఖ రాశారు అని మనం అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. ఆయన లేఖ రాసినటువంటి అంశం ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి వర్షాల్లో దాదాపు ఒక 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి హిస్టరీలో లేనటువంటి వర్షం మొన్న కుండపోతగా కురిసింది. దానివల్ల మొత్తం నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్నాయి. వర్షాల వల్ల నియోజకవర్గం పూర్తిగా దెబ్బతింది ప్రకృతి విపత్తు కింద. సో ప్రకృతి విపత్తు పరిహారం కింద 100 కోట్లు ఇవ్వాలంటూ ప్రస్తుతం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆయన లేఖ రాయడం వరల్డ్ బ్యాంక్ కి ప్రస్తుతం చర్చనీయాంశం అవుతా ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ అధికారంలోనే ఉంది. 100 కోట్లు అంటే పెద్ద విషయం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. నిజంగా అక్కడ డబ్బు వెచ్చించడము, కేటాయించడము నియోజకవర్గానికి అనేటువంటిది. కాంగ్రెస్ నే గెలిపించుకున్నారు అక్కడ. ఒకవేళ రాజకీయ వ్యూహం చూపడానికి కూడా లేదు సాధారణంగా. అట్లాంటి సందర్భంలో వరల్డ్ బ్యాంక్ ఎందుకు లేఖ రాశారు అనేటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. గత కొంతకాలంగా మంత్రి పదవి ఆశిస్తా ఉన్నారు మదన్ మోహన్ రావు. మరి దాంట్లో ఏమైనా తిరకాసు ఉందా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమైనా మోకాలు అడ్డు చెప్తా ఉందా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం కానీ అనేటువంటి చర్చ ఒకవైపు కొనసాగుతోంది. అందులో భాగంగానే లేఖ రాశారా విదేశాలకు? ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ కి రాష్ట్ర ప్రభుత్వం వదిలేసి, కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసి వరల్డ్ బ్యాంక్ కి లేఖ రాయడం వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనేటువంటిది చర్చనీయాంశం అవుతా ఉంది. ఒకవైపు అసలు ముఖ్యమంత్రిని సంప్రదించారా, కనీసం ఇక్కడ డిమాండ్ చేశారా, రిక్వెస్ట్ చేశారా? లేదు అంటే రోడ్లు దెబ్బతింటే రోడ్లు శాఖ, భవనాల శాఖకు సంబంధించినటువంటి మంత్రిని కలిసారా? ఇంకా మౌలిక సదుపాయాలు కావాలంటే పంచాయతీరాజ్ మినిస్టర్ని ఏమైనా కలిసారా? ఇంకా వేరే శాఖకి సంబంధించి ఏమైనా దెబ్బతింటే వాళ్ళని కలిసారా? రైతుల పంటలు దెబ్బతింటే వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారా? డబ్బులు కావాలనేటువంటి ఆర్థిక శాఖ మంత్రికి దృష్టికి వెళ్లారా? అసలు ఏం జరిగింది? ఇవన్నీ అయిపోయిన తర్వాత వరల్డ్ బ్యాంక్ కి లేఖ రాశారా? నమ్మకం లేక ఏం జరిగింది అనేటువంటి చర్చ ఒకవైపు పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఆయన వరల్డ్ బ్యాంక్ లేఖ రాస్తే వరల్డ్ బ్యాంక్ దీనికి ఏమన్నా రిప్లై ఇచ్చిన సందర్భంగా కానీ ఇంకేదన్నా ఎలా వచ్చింది అసలు ఇది బయటికి? ఆయనే రిలీజ్ చేశారా లేదంటే? నిజంగా అది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఆయన లేఖ డైరెక్ట్ గా గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీ ఈ అంశానికి సంబంధించి ది వరల్డ్ బ్యాంక్ అనేటువంటి అడ్రస్ కి ఆయన లేఖ రాశారు. వాషింగ్టన్ DC అనేటువంటిది స్ట్రీట్ నెంబర్ NW, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ అడ్రస్ కి ఆయన డైరెక్ట్ గా ఈయన లెటర్ హెడ్ ఎమ్మెల్యే మదన్ మోహన్ అనేటువంటి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధించి 15వ కాన్స్టిట్యున్సీ ఆయన ఆఫీస్ నుంచే ఈ లేఖ బయటికి పోయింది. మేబీ మెయిల్ చేశారా లేక నిజంగానే ఆయన బహిరంగంగా ఈయననే బయటికి ఇచ్చారా ఈ లేఖ అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. లేఖలో కొన్ని అంశాలను మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. ప్రపోజ్డ్ ఫండింగ్ విల్ బి అలొకేటెడ్ అక్రాస్ 5 క్రిటికల్ సెక్టార్స్ అనేటువంటిది. ఫార్మింగ్, హౌసింగ్, వాటర్ సప్లై సిస్టమ్, ఎడ్యుకేషన్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ దెబ్బతిని ఇవన్నీ సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వమే చూస్తుంది. ఫార్మింగ్ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు. హౌసింగ్ సంబంధించి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వమే చేస్తా ఉంది. రోడ్లు భవనాల శాఖ మంత్రిని అప్రోచ్ అవ్వచ్చు. వాటర్ సప్లై సిస్టమ్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాలే నీళ్లు సప్లై చేస్తా ఉన్నాయి, తాగునీరుకి, సాగునీరుకి. సో అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ కావచ్చు. ఎడ్యుకేషన్ మినిస్టరు, ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి, ఆ రకంగా కూడా తీసుకుపోవచ్చు. తర్వాత రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఖచ్చితంగా పార్టీతో ఇక పని కాదని ఆయన చివరికి వరల్డ్ బ్యాంక్కి లేఖ రాసినట్లుగానే మనం భావించాలి. అంటే సీఎం గారు కానీ, ప్రభుత్వం కానీ, లేదంటే ఆ సంబంధిత ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవరు కూడా ఆయన నియోజకవర్గానికి ఏ రకంగా కూడా
మద్దతుగా ఉండలేకపోయారు, నిధులు రిలీజ్ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్గా వరల్డ్ బ్యాంక్కి రాశారు ఆయన లేఖ. మరి వరల్డ్ బ్యాంక్ నుంచి నిజంగా ఇలా నిధులు వస్తాయా, నియోజకవర్గాలకు వస్తాయంటే ఖచ్చితంగా అలా పాసిబిలిటీ లేదు కదా. మరి ఎందుకు రాశారు అనేది చూడాలి. అలాగే ఈ లేఖ అసలు ఎందుకు బయటకు వచ్చింది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే లేదంటే కేంద్ర సంస్థలకి లేఖ రాస్తే ఏదైనా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా పీఎంకి రాయొచ్చు, లేదంటే ప్రెసిడెంట్కి రాయొచ్చు, ఇలా ఎవరికైనా రాసే అవకాశం ఉంటుంది. వరల్డ్ బ్యాంక్కి లేఖ రాస్తే నిజంగా అలా వస్తుందా, సహాయ నిధి నుంచి ఏమైనా కొంత ఇస్తారని ఆయన ఎక్స్పెక్ట్ చేశారా? ఇవన్నీ కాదనుకుంటే కేవలం అక్కడి నుంచి డబ్బులు రాకపోయినప్పటికీ ముందు ఈ లేఖ రాయడం ద్వారా తమ నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయని, అలాగే ప్రభుత్వం నుంచి పెద్దగా మద్దతు రావడం లేదు అనే విషయాన్ని బయట ప్రజలకి ప్రభుత్వానికి కూడా ఒక రకంగా మొట్టికేసి చెప్పాలని చెప్పి ఆయన అనుకున్నారా? ఏ కోణంలో దీన్ని ఆలోచించాలి అనేది ఖచ్చితంగా చెప్పలేము ఇప్పుడే. అసలు ఈ లేఖ ఎలా బయటకు వచ్చింది అనేది తెలియాలి. అట్ ది సేమ్ టైం రేపు ఖచ్చితంగా మదన్ మోహన్ రావుతో ఆర్టీవీ మాట్లాడబోతోంది. ఈ సందర్భంగా మరి ఆయన ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి, ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రభుత్వం రెస్పాండ్ అవ్వలేదా, ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవ్వలేదా? ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు ఆయన. మరి ఆయనకి ఖచ్చితంగా నిజంగా ఏదైనా పెద్ద సమస్య వస్తే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళగలుగుతారు, హైకమాండ్ దగ్గరికి వెళ్ళగలుగుతారు, సీఎం దగ్గరికి వెళ్ళగలిగే అవకాశం ఉంది. అయినా సరే ఎందుకని వరల్డ్ బ్యాంక్కి రాయాల్సి వచ్చింది లెటర్, అది ఎలా బయటకు వచ్చింది? ఆయనే రిలీజ్ చేశారు. ఆయనే రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుట ఎగురవేసినట్లుగా భావించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా ఇక్కడ బయటపడుతుంది. సో ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీరేమనుకుంటున్నారు దీని గురించి? అంటే ఆయన లేఖ రాయడాన్ని ఎలా చూస్తున్నారు? వరల్డ్ బ్యాంక్ నుంచి నిజంగా ఇలాంటి అవకాశం ఉందా? నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు ఆ విషయంలో. మీకేమైనా ఐడియా ఉందా? లేదు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేక బావుట ఎగురవేస్తున్న దాంట్లో ప్రాసెస్లో భాగంగా ఇలా చేస్తున్నారా? ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ఇక్కడ చూడాలా, లేకపోతే ఇంకా ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు.